తిరుపతి జిల్లా వరదైపాలెంలో ఆదివారం రాత్రి ఓ గుర్తు తెలియని యువతి వరదైపాలెం బస్టాండ్ సమీపంలో ఓ దుకాణంలో ఓ ఆడ శిశువుని కనింది. అనంతరం పట్టణంలో పద్మావతి ఫ్యాన్సీ స్టోర్, శరవణ స్టోర్ దుకాణం సమీపంలో రోడ్డు పక్కనే ఆ పసికందుని ఇసుకలో బోర్లా పూడ్చి వెళ్లిపోయింది. సోమవారం ఉదయం పారిశుధ్య కార్మికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. తర్వాత హమాలీలు కొన ఊపిరితో ప్రాణాలతో ఉన్న పసికందుని ఆసుపత్రిలో చేర్చారు. ఆ పసికందు చేతిని కుక్కలు కరవడంతో చేతికి గాయమైంది. పెళ్లి కాకని అక్రమ సంబంధాలతో తమ కామవాంఛ తీర్చుకొని చేసిన పాపానికి ప్రతిఫలంగా పుట్టిన ఆ ఆడపిల్లగా ఆ పసికందు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఆ కసాయి తల్లి పాపానికి ఆ ఆడబిడ్డ అనాథైంది. వ్యాక్సిన్ ఏం వేయలేదని చెప్పాను సార్. కొంచెం స్టెరైల్ వాటర్ వాళ్ళ దగ్గర ఆక్సిజన్ పెట్టించి ఒక 1 లీటర్ పెట్టి స్టెరైల్ వాటర్ ఒక్క డ్రాప్ అయ్యే అక్కడ నాకు మళ్ళీ ఫోన్ చేయి. అక్కడ ఏం చెప్పారు వద్దులే అక్క ఒకటే పోతుంది. సుంటక్క ముందుకు పోనీ బండి.